నేను ఎంచుకున్న దారి విభిన్నంగా ఉండవచ్చు. దాని అర్థం నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నట్టు కాదు. నువ్వు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నువ్వు ఎప్పుడూ చేయని కృషి చేయాలి. మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి మార్చలేకపోవచ్చు, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడడం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది. మన ఆత్మీయులతో పంచుకుంటే సంతోషం రెట్టింపు అవుతుంది, అలాగే విషాదం సగం అవుతుంది. ఆత్మవిశ్వాసం లేకపోవడం ఓటములకు ముఖ్య కారణం. కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు. మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రస్తుంది, అంతేకాక మనసును నిరంతరం పవిత్రతతో నింపుతుంది.